హలో అండి, నమస్తే. మనం ఇవాళ సొరకాయ ఇంకా మామిడికాయ కాంబినేషన్లో కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేద్దాం. దానికోసం నేను కుక్కర్ పెట్టుకున్నాను, విజిల్ కుక్కర్. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అవి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని అలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ ఫ్రై అయినప్పుడు తగినంత ఉప్పు. ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఆనియన్ మగ్గగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపు, ఒక 4-5 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. ఇది ఒక 30 సెకండ్స్ అటు కలుపుకొని అటు ఇటు కలిపేసుకోవాలి. కొద్దిగా ఈ పచ్చి వాసన పోగానే సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. సొరకాయ మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత పులుపు ఎక్కువగా ఉంది ఈ మామిడికాయ, అందుకే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. పులుపుని బట్టి మీరు తీసుకోవాలి. నేను ఈ సొరకాయ కర్రీలో ఎగ్స్ కూడా వేయాలనుకున్నాను. సో ఎగ్స్ బాయిల్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. లేదంటే టూత్ పిక్తో హోల్స్ చేసైనా పెట్టుకోండి. మనం కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసిన తర్వాత ఈ ఎగ్స్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా పుల్లగా బాగుంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం స్టార్ట్ అవుతుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కొద్దిగా ధనియా పొడి వేస్తున్నాను. ధనియాల పొడి, కొద్దిగా మెంతి పొడి. మెంతి పొడి ఒక చిటికెడు సరిపోతుంది. ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అదేవిధంగా ఒకసారి టేస్ట్ చూసుకొని పచ్చిమిరపకాయల కారం సరిపోకుంటే ఎండు కారం కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసేసుకున్న తర్వాత విజిల్ కుక్కర్కి క్యాప్ పెట్టేసేసుకొని ఒక 3 విజిల్స్ ఉడకనివ్వాలి. చూడండి, 3 విజిల్స్ తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. దానివల్ల ఆ పులుపు అనేది దీనికి పడుతుంది. వేసుకొని ఒక 1 మినిట్ ఉడకనిద్దాం. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సొరకాయ ఇంకా మామిడికాయ కాంబినేషన్లో ఎగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. Thank you.